ఇదొక విచిత్రమైన కేసు అని చెప్పొచ్చు. అంటే ఏ సినిమా కూడా ఇంతకంటే తీసిపోదు. థ్రిల్లర్ సినిమా. అసలు ఇలాంటి సినిమా కాన్సెప్ట్‌ని ఎవరు ఊహించలేరు కూడా. నాకు తెలిసి ఎవరు కూడా రాయలేరు. ఒక్కోసారి ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు. అంటే వాస్తవం అనేది కల్పన కంటే కూడా విచిత్రంగా ఉంటుంది. ఊహించలేము మనం. ఫస్ట్‌లో మనం దీని మీద ఆల్రెడీ నేను 2, 3 సార్లు చెప్పాను. ఫస్ట్‌లో చెప్పినప్పుడు నేను కూడా పోలీసుల వెర్షన్ ఏం చెప్పాను అంటే వీళ్ళిద్దరూ హనీమూన్ జంట అక్కడ సోహరా అనే ఏరియా చెరపుంజి ఏరియాకెళ్లారు. అక్కడ మిస్ అయ్యారు. వాళ్ళు షిల్లాంగ్‌లో ఒక యాక్టివా స్కూటర్ తీసుకున్నారు. ఆ స్కూటర్ కనబడింది. సో, వాళ్ళిద్దరూ మిస్ అయ్యారని చెప్పారు. అబ్బాయి బ్రదరు, అమ్మాయి బ్రదర్ కూడా ఫ్లైట్ ఏసుకొని అక్కడికెళ్లారు. 5,00,000 ప్రకటించారు ఆచూకీ తెలిస్తే. అక్కడ ప్రజల హెల్ప్ తీసుకొని వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు పోలీసులు అనుకున్నదేమంటే, 1 కిడ్నాప్ అయ్యుండొచ్చు. 2 రాబరీ జరిగుండొచ్చు. 3 అక్కడ లోకల్ దాబాలో కాఫీ విషయంలో ఏదో గొడవైంది అంటున్నారు. వాళ్ళేమన్నా ఈ అబ్బాయిని చంపేసి అమ్మాయిని ఎత్తుకుపోయి రేపు ఇలాంటివేమన్నా లైంగికంగా యూజ్ చేసుకుంటుండొచ్చు. ఇలాంటివి అనుకున్నారు తప్ప ఎవరు కూడా ఈ అమ్మాయే అతన్ని చంపించుంటదని ఎవ్వరు కూడా ఊహించిన పరిస్థితే లేదు అసలు. సో, నిన్నటి వరకు కూడా కన్‌ఫ్యూజన్ గానే ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చంపాల్సిన అవసరం ఏంటి? ఎవరైనా గూడా అమ్మాయిలకి ఇష్టం లేకపోతే పెళ్లి జేసుకోరు గానీ, ప్లాన్డ్‌గా పెళ్లి జేసుకొని, ప్లాన్డ్‌గా హనీమూన్‌కి తీసుకెళ్ళి, ప్లాన్డ్‌గా కిరాయి హంతకులను బెట్టి, అక్కడ చంపించాల్సిన అవసరం ఆ అమ్మాయికేముంది? అనేది అనుకున్నారు. సో, ఇప్పుడు ఆహ్, తర్వాత పోలీసులు అక్కడ ఈస్ట్ కాశీ పోలీస్ స్టేషన్ అంటారు. ఆ ఈస్ట్ కాశీ హిల్స్ అంటారు. ఆ హిల్ ఏరియా పోలీసులే దీన్ని చూసారు. ఇదేంటంటే ఇప్పుడు 3 రాష్ట్రాల సమస్యగా మారిపోయింది. మేఘాలయ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఈ అమ్మాయి, అబ్బాయిది సోనం అండ్ అబ్బాయి పేరు రాజా రఘువంశీ, సోనం రఘువంశీ. వీళ్ళిద్దరూ కూడా ఇండోర్‌కి సంబంధించిన వాళ్ళు మధ్యప్రదేశ్. సో వీళ్ళు చనిపోయింది ఆ అబ్బాయి చనిపోయింది ఎక్కడ? మేఘాలయ. మేఘాలయ చిరపుంజి అనేది మేఘాలయలో ఉంటది. మేఘాలయలో. అయితే ఆ అమ్మాయి ఎక్కడ దొరికింది? గాజీపూర్‌లో. అది ఉత్తరప్రదేశ్‌లో ఉంటది. అందువల్ల 3 ఓహ్, రాష్ట్రాల పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయి మామూలుగా నేనొకసారి ఊరికే జరిగింది చాలా బ్రీఫ్‌గా చెప్తాను. ఇదేందంటే వీళ్ళకిద్దరికీ ఆహ్, 11వ తేదీ పెళ్లయింది. మే 11వ తేదీ పెళ్లయింది. మే 20వ తేదీ వీళ్ళు హనీమూన్‌కెళ్లారు. సో, ఈ అమ్మాయే టికెట్లు బుక్ చేసింది. ఈ అమ్మాయే హనీమూన్‌కి ప్లాన్ చేసింది. ఈ అమ్మాయి అతన్ని నగలు అవన్నీ కూడా బాగా యేసుకొని రమ్మనింది. డైమండ్ ఉంగరం, చైను తర్వాత ఇవన్నీ వేసుకొని రమ్మనింది. సో, ఈ అబ్బాయి వేసుకొనెళ్ళాడు. ఈ అమ్మాయి ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసింది. సో, మొత్తం ప్లానింగ్ అంతా ఈ అమ్మాయే చేసింది. వాళ్ళేమనుకున్నారంటే ఈ అమ్మాయి యాక్టివ్‌గా ఉంది, ఇష్టపడుతుంది, అందరితో బాగా మాట్లాడుతుంది. ముఖ్యంగా వాళ్ళ అత్తతో చాలా ప్రేమగా మాట్లాడింది. వాళ్ళ అత్త ఉమా రఘువంశీ. ఆమెతో చాలా హాయిగా మాట్లాడుతుంది. అయితే పెళ్ళికి ముందు భర్తతో అంత మాట్లాడేది కాదు. దానికి కారణం అమ్మాయి బిజీ అని ఒక కారణం చెప్పారు. రెండోది వాళ్ళ నాన్న ఇలాంటివి అలో చేయడని చెప్పారు. వీళ్ళది నిజమే అని నమ్మారు. సో, ఆ పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మాయి అతనితో శారీరకంగా కలవలేదని కూడా ఇప్పుడు బయటకొస్తున్నాయి. అదంతా కూడా ఈ అమ్మాయి బిడియంగా ఉంది. సంప్రదాయ దీంట్లో పెరిగిందని వాళ్ళు సర్ది చెప్పుకున్నారు. అందుకనే హనీమూన్‌కెళ్తే వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుంది. బావుంటదని ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. అలాగే వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా 23వ తేదీ వరకు వాళ్ళు టచ్‌లో ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారితో ఫోన్‌లలో మాట్లాడుతుంది. ఫోటోలు అవి పంపిస్తుంది. సో, హ్యాపీగా ఉన్నామని చెప్తుంది. చిన్న చిన్న సంఘటనలు వివరిస్తుంది. 23 తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ పనిచేయలేదు. ఆ అమ్మాయిల బ్రదర్, ఈ అబ్బాయి బ్రదర్ ఫ్లైట్‌లో అక్కడికెళ్లారు. అక్కడ పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారు. ఒక 5,00,000 ప్రకటించారు. స్థానిక గ్రామ రక్షణ దళాలుంటాయి అక్కడ. అడవుల్లో గ్రామాలుంటాయి కాబట్టి, ఆ రక్షక దళాలతో వాళ్ళు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఏమైందంటే జూన్ 2వ తేదీ ఈ అబ్బాయి బాడీ ఒక పెద్ద లోయలో దొరికింది. అతనికి గాయాలున్నాయి. దాంతో ఆ అబ్బాయిని ఎవరో చంపేసి ఈ అమ్మాయిని ఎత్తుకుపోయుంటారు అనేది పోలీసులు అనుకున్నారు. ఆహ్, దాంతో మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. ఎతుకుతున్నప్పుడు అక్కడికి ఒక గైడ్ పోలీసులకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే అక్కడ ఒక 3000 మెట్లున్నాయి. హైట్‌లో ఉంది కొండ. మెట్లు ఎక్కుతున్నారు వీళ్ళు. అప్పుడు నేను వీళ్ళిద్దరే గాకుండా ఇంకొక ముగ్గురు వ్యక్తులు గూడా వీళ్ళతో ఉన్నారు. 5 మందిని నేను చూసాను అని 5 మంది ఎలా ఉన్నారో వర్ణించారు.
సో వీళ్ళు కొత్త యాంగిల్ దొరికింది వీళ్ళకి. ఆ ముగ్గురు ఎవరు, వాళ్ళే చంపుండొచ్చు అని చెప్పి ఆ ముగ్గురు గురించి సీసీటీవీలు అవి చూశారు. ఆ ముగ్గురు కూడా వీళ్ళు దిగిన అక్కడ గెస్ట్ హౌస్ లోనే దిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయి. అక్కడ వాళ్ళ సంతకాలు అవన్నీ ఉన్నాయి. దాంతో వాళ్ళని ఆ ముగ్గురిని పట్టుకోగలిగారు. ఆ ముగ్గురు కూడా ఇండోర్ కి సంబంధించిన వాళ్ళు. ఈ రఘువంశీ, ఈ సోనం రఘువంశీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ఆ ముగ్గురిని పోలీసులు, మేఘాలయ పోలీసులు విచారిస్తే ముగ్గురు ఏం చెప్పారంటే అతన్ని చంపమని, వీళ్ళ భర్తని చంపమని ఈ అమ్మాయే మాకు ఆ, కిరాయి ఇచ్చింది, 20 లక్షల వరకు ఇచ్చింది. సో వాళ్ళ ఆ, ఈ అమ్మాయి రాజా కుష్వాహ్ అనే ఒకరిని లవ్ చేసింది. ఆ అబ్బాయి వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ లో పనిచేస్తాడు అకౌంటెంట్ గా. అతను లవ్ చేసింది, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నది. కానీ ఆ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని చెప్పేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని చంపేయాలనుకునింది. మాకు డబ్బులు ఇచ్చింది, మేము చంపేశాము. ఇలాగా హైట్కి తీసుకెళ్ళాము. అందరూ హైట్కి వెళ్తుంటే ఈ అమ్మాయి మధ్యలో ఆ, ఆగిపోయింది. నా వల్ల కాదు, మీరు వెళ్ళండి, నేను కాసేపు కూర్చొని వస్తాననింది. మేము నలుగురం వెళ్ళాము. వెళ్ళినాక కూడా మేము కూడా అలసిపోయినాం. అతను చంపే శక్తి మాకు లేదు. ఒకడు వెనక్కి వచ్చి మేము ఇప్పుడు చంపలేమని చెప్తే ఈ అమ్మాయి లేదు, మీరు ఇప్పుడే చంపాలి, నేను 20 లక్షలు ఇస్తాను మీకు అని చెప్పింది. ఆ అమ్మాయి కూడా పైకి వచ్చింది. సో మేము అతన్ని కత్తితో, ఇద్దరు పుడిస్తే ఒక అతను దూరం నుంచి చూస్తున్నాడు. సో మేమిద్దరం కత్తితో పొడిచాము. తర్వాత అతన్ని లోయలోకి తెగి, ప్రాణాలు ఉన్నప్పుడే లోయలోకి ఈ అమ్మాయి కూడా కలిసి, మేము ముగ్గురం కలిసి అతన్ని నెట్టేశాము. అతను కింద పడి చనిపోయాడు. మేము అక్కడి నుంచి వచ్చేసాము. దాని తర్వాత ఆ అమ్మాయి, మేము విడిపోయినాము అనేది వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ ట్రాష్ కూడా అవ్వట్లేదు. సో ఫైనల్ గా ఏమైందంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో ఈ అమ్మాయి గాజియాపూర్ లో కాశీ డాబా అనే ఒక డాబా దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి బాగా ఆ, ఆ, చెదిరిపోయింది, డిస్టర్బ్డ్ గా ఉంది, మెంటల్ స్టేట్ కూడా బాగాలేదు. అక్కడ షాహిల్ యాదవ్ అని ఇన్ఛార్జ్, డాబా ఇన్ఛార్జ్ ఉంటే అతన్ని వెళ్ళి నేను మా బ్రదర్కి ఫోన్ చేసుకోవాలనింది. వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసింది. ఈ లోపల షాహిల్ యాదవ్ ఈ అమ్మాయి కండిషన్ చూసి